హలో అండి, ప్రైజ్ ది లార్డ్. మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందండి. చాలామందికి ఒక సందేహం ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన దినం ఇది ఒక సంతాప దినంగా ప్రకటించకుండా, ఈ లోకంలో మనం అంటాం కదా చనిపోయిన దినాన్ని వర్ధంతి అని, అలా మనం పిలవకుండా ఎందుకు దీన్ని గుడ్ ఫ్రైడే అంటున్నాం? దీంట్లో ఉన్న మంచి ఏంటి? చాలా శుక్రవారాలు ఉన్నాయి, దాదాపు 52-53 శుక్రవారాలు ప్రతి ఇయర్లో ఉంటాయి. కానీ యేసు ప్రభు మరణించిన దినాన్ని ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే అని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బైక్పై వెళ్తున్నప్పుడు మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారు మనకి చలానా వేస్తారు. మనం పే చేయాల్సిన ఆ అమౌంట్ అనేది, ఆ చలానాని వేరొక వ్యక్తి వచ్చి దాన్ని పే చేస్తే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అన్నా, నేను పే చేయాల్సింది మీరు పే చేశారు కదా, చాలా కృతజ్ఞతలు. ఆ వ్యక్తి మీతో, నేను మీ అమౌంట్ పే చేశాను, మీరు ఫ్రీగా వెళ్ళండి అంటే ఎంతో సంతోషం కదా. ఖచ్చితంగా ఇక్కడ జరిగింది కూడా అదే అండి. మన పాప భారాన్ని, మన దోష భారాన్ని ఈ సమస్త మానవాళికై ఆ దేవాతి దేవుడు భరించాడండి. మన గ్రంథాలలో ఒక మాట ఉంటుంది కదా, రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదని. మనము మూగజీవుల ప్రాణాలు తీస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే వాటిని బలిగా అర్పిస్తూ ఉంటాం. వాటికి కారణం ఏంటంటే మన పాప దోషాలు తొలగించబడాలని, మనకి మంచి జరగాలని. ఆ గొప్ప మంచి మనకి ఆల్రెడీ జరిగిందండి. ఏ మూగజీవి ప్రాణం మనం తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే, ఆ దేవాతి దేవుడే మన కోసం బలి అయ్యాడు. ఆ రోజు జరిగింది ఏంటంటే ఆయన మరణాన్ని గెలిచాడు, ఆయన మరణాన్ని జయించాడు. కాదండి, ఆ సాతానుని కూడా ఆ శిలువ పైనే అణిచివేశాడు. నీకు నాకు ఆ దేవుడితో ఉన్న సంబంధాన్ని ఆ రోజే బలపరిచాడు. ఆ రోజే నీకు నాకు ఉన్న సంబంధం, ఆ దేవుడితో ఉన్న సంబంధం ఆ శిలువ ద్వారా ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే ఆయన శిలువలో మరణించిన ఆయన 3వ దినమై లేచిన దేవుడండి. ఈ ప్రపంచంలో ఏకైక సమాధి అది ఖాళీగా ఉందంటే అది మన యేసుక్రీస్తు ప్రభువారిది. ఇంకా ఈ సత్యం తెలుసుకోలేకపోతున్నావా? ఇంకా ఆ దేవుడి గురించి వింటున్నా కూడా ఆలస్యం చేస్తున్నావా? ఒక చిన్న మాట అండి, నీకు దేవుడికి ఉన్న దూరం ఒకే ఒక చిన్న మాట. దేవా, నా కోసం మరణించావు, నా పాపాలు నువ్వు మోసావు, అది నేను నమ్ముతున్నాను, నన్ను క్షమిస్తావా? నిన్ను నేను దేవుడిగా స్వీకరిస్తాను అంటే అదే నీ రక్షణ దినం. ఆ రోజే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడుగా మారబోతున్నావు. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇదే అండి గుడ్ ఫ్రైడే అంటే. హ్యాపీ గుడ్ ఫ్రైడే.